బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర విలాస్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియోలో టాపిక్ ఏంటంటే గాజు పురుగులండి. మిల్లీప్లేట్స్ కూడా అని కూడా అంటారు. అయితే ఇవి మనకి వర్షాకాలంలో అలాగే శీతాకాలంలో అయితే మన మొక్కల్ని మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. మన మొక్కలనే కాదు మనకి ఇంటి లోపలికి కూడా వచ్చేసి చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చూసారా అండి అసలు ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయో. ఇక్కడ చల్లదనం ఉన్న కొద్దీ మనకు కుండీలలో చాలా ఎక్కువగా వస్తాయి. ఇక్కడ చూడండి ఒకసారి ఎంతగా అయితే మన మొక్కల్ని అయితే చాలా అంటే చాలా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదండి ఇలాగా. ఇవన్నిటికీ ఒక చక్కటి పరిష్కారం అయితే నేను ఈరోజు వీడియోలో చెప్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇవి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సాయిల్ అనేది ఎప్పుడు కూడా తేమగా ముద్దగా అనిపిస్తూ ఉంటుందండి. ఈ గాజు పురుగులు అనేవి ఏం చేస్తాయంటే మనం కొత్తగా పెట్టిన విత్తనాలు ఉంటాయి కదా, ఆ మొలకలను అయితే తినేస్తూ ఉంటాయి. అలాగే ఆకుకూరలకు లేతగా వచ్చిన ఆకులను తినేస్తూ ఉంటాయి. లేతగా ఉన్నటువంటి అప్పుడే వస్తున్న కొంచెం పెరిగి ఉన్న తీగజాతి మొక్కల వేర్లను తినేసి మొక్కల్ని చనిపోయేలాగా చేస్తుందండి. వీటి కోసం అయితే మనం మంచి టిప్పు తెలుసుకుందాం. వీటి కోసం అయితే చాలామంది బూడిద చల్లుతూ ఉంటారు, కానీ ఇది చల్లడం వల్ల అక్కడి నుంచి మాత్రమే వెళ్ళిపోతాయండి, వేరే పాట్లో ఉంటాయి. మనం వాటిని రానివ్వకుండా చేయడానికి మంచి రెమెడీ అయితే చూద్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, వాటికి మనం ఏమైనా హాని కలిగజేస్తాం అనుకున్నప్పుడు అవి ఇలాగా రౌండ్గా ముడుచుకొని ఇట్లా చూస్తున్నారు కదా, ఒక ముద్దలాగా అది స్రవిస్తూ ఉంటుందండి. అదే మనకి జిగటలాగా ఉండి మన సాయిల్ అనేది మొత్తం కూడా తడిగా ఉంచుతుందండి. ఎప్పుడూ కూడా సాయిల్ అనేది తడిగా ఉండి మన మొక్కకి అనేది మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయండి. చూస్తున్నారు కదా, దాన్ని కదిలియంగానే ఎలాగా అది ముద్దలాగా స్రవించిందో. మనం వాటిని రానివ్వకుండా చేయడానికైతే మంచి రెమెడీ చూద్దామండి. ఇది వచ్చేసి గాజు పురుగులే కాదండి, శంకు పురుగులు ఇంకా నత్తలు కూడా చనిపోతాయి. అలాగే పెస్ట్ కంట్రోల్ లాగా కూడా పనిచేస్తుందండి. రెయినీ సీజన్, వింటర్ సీజన్లో రకరకాల పెస్ట్ వస్తుంది కదా, వాటన్నిటిని కూడా క్లియర్ చేయొచ్చు. ఆ పెస్ట్ కంట్రోల్ ఏంటి అనేది చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పొగాకు పొడి అండి. మీ దగ్గర చుట్టలు లేక రా పొగాకు ఉన్నా కూడా వాడుకోవచ్చండి. నా దగ్గర అయితే పౌడర్ ఉందండి. ఈ పౌడర్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. 1 లీటర్ వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ అయితే 24 అవర్స్ అయితే వాటర్లో ఒక గుప్పెడంతా పొగాకు పౌడర్ని వేసి సోక్ చేసుకున్నానండి. ఇందులో ఉన్న ఘాటైన వాసన అలాగే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా ఈ వాటర్లోకి అయితే వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదండి, కలర్ అయితే ఎంత చక్కగా మారిపోయిందో. ఆ ఘాటైన వాసన తెలుస్తుందండి. చాలా హార్డ్గా ఉంది స్మెల్ అయితే. ఇప్పుడు దీన్ని 1:3 రేషియోలో కలిపి మనం మొక్కల మీద స్ప్రే చేయొచ్చు. అలాగే మనము మెయిన్గా గాజు పురుగుల కోసం స్ప్రే చేస్తున్నాం కనుక ఇప్పుడైతే మొత్తం సాయిల్లోనే స్ప్రే చేస్తానండి. మనం రెడీ చేసుకున్న ఈ ఫెర్టిలైజర్ని మీరు నీళ్లు పోసినట్టు కాకుండా స్ప్రేయర్తో ఇలాగా సాయిల్ అంతా తడిసి లోపలికి వెళ్ళే విధంగా స్ప్రే చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలాగా ఫోర్స్గా మనకి గాజు పురుగులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లోనూ అలాగే సాయిల్ మొత్తం కూడా ఇలాగా స్ప్రే చేసుకోవాలండి. ఈ విధంగా ఫెర్టిలైజర్ రెడీ చేసుకొని వాడి చూడండి, 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. మన ఈ పౌడర్ కంటే కూడా మనకు రా పొగాకు దొరికితే అది తీసుకోండి. ఇంకా అది చాలా ఘాటుగా ఉంటుందండి. పౌడర్ అంటే దీన్ని పౌడర్ చేయడానికి కొద్దిగా ప్రాసెస్ వాడతారు కదా, ఆ ప్రాసెస్లో ఘాటుదనం అనేది కొద్దిగా పోతుంది. అదే మనము పొగాకు ఆకులకైతే అలాగే చుట్టలకు కూడా పొగాకు యొక్క ఘాటుదనం అనేది ఎక్కువగా ఉంటుందండి. అది వాడడం వల్ల రిజల్ట్ అనేది ఇంకా ఫాస్ట్గా కనిపిస్తుందండి. మనం స్ప్రే చేసిన వెంటనే అయితే రిజల్ట్ రావాలంటే రాదండి. ఎందుకంటే మనం చేసేది కెమికల్ కాదు కదండి, మనం ఆర్గానిక్ వేలో చేసుకుంటున్నాం కనుక కొద్దిగా టైం పడుతుంది. ఒక్కసారి స్ప్రే చేస్తున్నప్పుడు చనిపోకపోతే ఇంకొకసారి ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకోండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే గ్రేప్ ప్లాంట్ అండి, సీడ్స్తో వచ్చింది. మా గార్డెన్లో ఉన్న గ్రేప్ ప్లాంట్కి పక్షులు వచ్చి ఫ్రూట్స్ని అనేది తినేసి గింజలు ఇట్లా వదిలేసి వెళ్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ గ్రేప్ ప్లాంట్లు అయితే వచ్చేస్తున్నాయండి.
కానీ వీటితో మనకి తొందరగా ఫ్రూటింగ్ అనేది అయితే రాదండి. సో అందుకని నేను వెంటనే తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, గాజు పురుగులు ఎక్కడ ఉంటే అక్కడైతే స్ప్రే చేస్తున్నానండి. ఈ విధంగా ఈజీగా పొగాకు పౌడర్తో గాజు పురుగులని మన మొక్కల దగ్గరికి రాకుండా నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.